కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన బ్యారేజీల పునరుద్ధరణ పనులు వేగవంతమవుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను శాస్త్రీయ పద్ధతిలో పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర నిపుణులతో కీలక భేటీలు జరుగుతున్నాయి. వర్షాకాలం వరకే అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తి చేసి డిజైన్ సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీల పునరుద్ధరణను పూర్తిగా శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో భేటీ అయ్యారు. పునరుద్ధరణ పనుల కార్యాచరణపై కూడా చర్చించారు. బ్యారేజీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే నిపుణుల సంస్థలను నియమించింది ప్రభుత్వం. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో డిజైన్ కు ముందస్తు పరీక్షలు జరుగుతున్నాయి. జీపీఆర్ స్కానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్హోల్స్, జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షలతో నిర్మాణాల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇరిగేషన్ అధికారులు, నిపుణుల సంస్థలు, టెక్నికల్ ఏజెన్సీలు ఈ కమిటీలో భాగమయ్యాయి. పరీక్షలు సకాలంలో పూర్తి కావడం, డేటా సమన్వయం ఈ కమిటీ బాధ్యత. ప్రస్తుతం బ్యారేజీల ఫౌండేషన్, కట్ ఆఫ్ వాల్ పరిస్థితులపై సమగ్ర విశ్లేషణ కొనసాగుతోంది. పరీక్షల ఫలితాల ఆధారంగా కొత్త డిజైన్లు సిద్ధం చేసి వాటిని ఎన్డీఎస్ఏకి పంపనున్నారు. వారి మార్గదర్శకాల ప్రకారం పునరుద్ధరణ పనులు చేపడతారు. ఇక వర్షాకాలం ముందే అన్ని పరీక్షలు పూర్తి చేసి డిజైన్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వర్షాకాలం అనంతరం శాశ్వత మరమ్మతులు ప్రారంభించనుంది. గత లోపాలు పునరావృతం కాకుండా శాస్త్రీయ విధానంలో పనులు చేపడతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఐఐటి ముంబై నిపుణుల సహకారంతో అత్యాధునిక పరీక్షలు నిర్వహిస్తున్నామని కూడా తెలిపారు. దీర్ఘకాలిక దృష్టితో మరో 50 ఏళ్ల నుంచి 100 ఏళ్ల పాటు బ్యారేజీలు సురక్షితంగా ఉండేలా పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ఈ పనులు ఎంత వేగంగా, సమర్థవంతంగా పూర్తవుతాయన్నదే కీలకంగా మారింది.